శ్రీకృష్ణుని యొక్క లీలలు అమోఘం. విన్నా కొద్దీ వినాలనిపించే ఎన్నో అద్భుతమైన కథలు మనము వింటూ ఉంటాము. అలాంటి ఒక అద్భుతమైన కథ పలికే దేవుడు శ్రీకృష్ణుడు. రాజస్థాన్లో రమేష్ చంద్ర అనే దయగల ఒక శ్రీకృష్ణుని భక్తుడు ఉండేవాడు. అతనికి ఒక మందుల దుకాణం ఉండేది. షాపులో ఒక మూలన శ్రీకృష్ణుని చిన్న చిత్రం ఉంది. ప్రతిరోజు మందుల దుకాణం తెరిచిన తర్వాత తన చేతులు కడుక్కొని ఆ దేవుని బొమ్మను శుభ్రం చేసి దీపం ధూపం మొదలైన వాటిని చాలా భక్తితో వెలిగించేవాడు. అతనికి రాకేష్ అనే ఒక కొడుకు ఉండేవాడు. తన చదువు పూర్తి చేసి తండ్రితో పాటు దుకాణంలో కూర్చునేవాడు. తన తండ్రి రోజు ఇదంతా చేయడం చూస్తూ ఉంటాడు. నవీన యుగంలో చదువుకున్న యువకుడు అవటం వల్ల తన తండ్రికి దేవుడు అంటూ ఎవరు లేరని, ఇదంతా మన మనసు యొక్క భ్రమ అని వివరించేవాడు. సూర్యుడు తన రథములో విశ్వం చుట్టూ తిరుగుతున్నాడని శాస్త్రాలు చెబుతున్నాయి. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని సైన్స్ రుజువు చేసిందని చెబుతూ ఇలా ప్రతిరోజు సైన్స్ నుండి కొత్త ఉదాహరణలను ఇస్తూ దేవుడు లేడని నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. తండ్రి అతనిని ఆప్యాయంగా చూసి నవ్వేవాడు తప్ప ఈ అంశంపై వాదించడానికి లేదా చర్చించడానికి అతను ఇష్టపడేవాడు కాదు. అలా కొంతకాలం గడిచింది. కాలం గడిచే కొద్దీ తండ్రి వృద్ధుడయ్యాడు. ఇప్పుడు తన అంతం అసన్నమైందని బహుశా అతను తెలుసుకుని ఉంటాడు. అలా ఒకరోజు తన కొడుకుతో ఇలా అన్నాడు, నాయన, నువ్వు భగవంతుని నమ్మినా నమ్మకపోయినా నువ్వు కష్టపడి చేస్తూ దయతో నిజాయితీగా ఉంటే చాలు. అయితే నేను చెప్పే ఈ ఒక్క మాట విను, పాటిస్తావా? కొడుకు, అలాగే నాన్న, తప్పకుండా పాటిస్తాను అన్నాడు. తండ్రి ఇలా చెప్పాడు, నాయన, నా మరణానంతరం ప్రతిరోజు దుకాణంలో ఉన్న దేవుని బొమ్మను శుభ్రం చెయ్యి. రెండవది, నువ్వు ఎప్పుడైనా ఏదైనా సమస్యలో ఇరుక్కుంటే చేతులు జోడించి శ్రీకృష్ణునికి నీ సమస్యను చెప్పుకో. నేను చెప్పినట్లు ఈ ఒక్క పని చెయ్యి చాలు అని మాట తీసుకున్నాడు. కొడుకు సరేనని ఒప్పుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత తండ్రి చనిపోయాడు. కాలం అలా గడిచిపోతూ ఉంది. ఒక రోజున జోరున వర్షం కురుస్తుంది. రాకేష్ రోజంతా షాపులో కూర్చునే ఉన్నాడు. కస్టమర్లు కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఆపై కరెంటు కూడా లేదు, ఇబ్బంది పెడుతుంది. అకస్మాత్తుగా వర్షంలో తడుస్తూ ఒక కుర్రవాడు పరుగు పరుగున వచ్చి, అన్న, ఈ మందులు కావాలి, మా అమ్మకు చాలా జబ్బుగా ఉంది. వెంటనే ఈ మందులు 4 చెంచాలు వేస్తేనే అమ్మ బతుకుతుందని డాక్టర్ చెప్పారు. నీ దగ్గర ఈ మందు ఉందా అని అడిగాడు. రాకేష్ మందు చీటీ చూసి వెంటనే నా దగ్గర ఉంది అని వెంటనే తీసి ఇచ్చాడు. బాలుడు చాలా సంతోషించి వెంటనే మందు సీసాతో వెళ్ళిపోయాడు. అయితే ఇదేమిటి? అబ్బాయి వెళ్ళిన కొద్దిసేపటికే రాకేష్ కౌంటర్ వైపు చూడగానే చెమటలు పట్టాయి. కొద్దిసేపటి క్రితం ఓ కస్టమర్ ఎలకల మందు సీసా తిరిగి ఇచ్చేసి వెళ్ళాడు. లైట్లు వెలుగుగకపోవడం, లైట్లు వచ్చిన తర్వాత దానిని సరైన స్థలంలో పెడదామన్న భావించిన రాకేష్ కౌంటర్ పై సీసాను అలాగే వదిలేశాడు. అయితే మందు కోసం వచ్చిన ఈ బాలుడు తన ముందు సీసాకు బదులు ఎలకల మందు సీసాను తీసుకువెళ్ళాడు. ఆ బాలుడు నిరక్షరాస్యుడు కదా, ఉరి భగవంతుడా అని రాకేష్ నోటి నిండా అసంకల్పితంగా ఆ మాటలు వెలువడ్డాయి. ఏమిటి ఈ విపత్తు అనుకొని అప్పుడు తన తండ్రి మాటలు గుర్తుకొచ్చి వెంటనే ముకులిత హస్తాలతో బరువెక్కిన హృదయంతో శ్రీకృష్ణుని చిత్రపటం ముందు ప్రార్థించడం ప్రారంభించాడు. ఓ ప్రభు, మీరు ఉన్నారని తండ్రి ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. మీరు నిజంగా ఉన్నట్లయితే దయచేసి ఈరోజు ఈ అవాంఛనీయ సంఘటన జరగనివ్వకండి. తన కొడుకు చేతిలో నుండి తల్లిని విషం త్రాగనివ్వకండి ప్రభు, ఆ విషాన్ని త్రాగనివ్వకండి అని ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా మొక్కుకున్నాడు. అన్నా అని అప్పుడే వెనుక నుంచి ఒక గొంతు వినిపించింది. అన్నా, నేను బురదలో జారిపోయాను. మందు సీసా కూడా పగిలిపోయింది. దయచేసి నాకు మరో సీసా ఇవ్వవా అని అడిగాడు. ప్రేమపూరితమైన చిరునవ్వుతో ఉన్న భగవంతుని చిత్రాన్ని చూస్తుండగా రాకేష్ ముఖంపై కన్నీళ్లు కారడం మొదలయ్యాయి. ఈరోజు ఈ సమస్త విశ్వాన్ని నడిపేవారు ఎవరో ఉన్నారని అతనిలో ఒక విశ్వాసం మేల్కొంది. కొందరు ఆయన్ని భగవంతుడంటే మరికొందరు సర్వోన్నతుడంటారు. కొందరు సర్వవ్యాపి అని, మరికొందరు దైవిక శక్తి అని అంటారు. ప్రేమ భక్తితో నిండిన హృదయంతో చేసిన ప్రార్థన ఎప్పుడూ ఆలకించబడుతుంది. సముద్రంలో నీళ్ళెన్ని ఉన్నా బిందెడు మంచినీళ్ళకే విలువ. అలాగే నీ దగ్గర డబ్బులెన్ని ఉన్నా నీలో ఉన్న మంచితనానికి విలువలు ఎక్కువ. కానీ మనలో చాలామంది చేసేది ఏమిటంటే కష్టం వచ్చినప్పుడు మాత్రమే భగవంతుని గుర్తు చేసుకుంటాము. భగవంతుని దగ్గరికి వెళ్ళి కష్టాలు చెప్పుకొని తన సమస్యలు తీర్చమని ప్రాధేయపడతాము. తను ఈ సమస్య నుంచి బయటపడితే నిజంగా భగవంతుడు ఉన్నట్టే అని అనుకుంటాము. ఆ సమస్య తీరుతుంది. ఆ కొద్ది రోజులు భగవంతుడున్నాడు, నా సమస్య తీర్చాడు అనుకుంటాము. తర్వాత మళ్ళీ మర్చిపోతాము. ఆ భగవంతుని గురించే మర్చిపోతాము.
మళ్ళీ సమస్య వస్తుంది, అప్పుడు మళ్ళీ ఇదే అనుకుంటాము, నిజంగా నువ్వు ఉంటే నా సమస్య తీర్చు అని. మరి ఇంతకుముందు ఉన్నాడు కదా, సమస్య తీరింది కదా, ఇప్పుడు కూడా తీర్చు తండ్రి అనము. నువ్వు నిజంగా ఉన్నావనుకుంటే సమస్య తీర్చు అంటాము. కానీ ఎప్పుడు భగవంతుడు మనతోనే ఉంటాడు. మనం చేసే తప్పు పని కాకపోతే మంచి పని అయితే మనం కోరిన కోరికను తప్పకుండా ఆ భగవంతుడు తీరుస్తాడు. అది మనస్ఫూర్తిగా, నమ్మకంగా, విశ్వాసంగా భగవంతుని మొక్కినప్పుడు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.